నమస్తే. నేను విష్ణు నాగిరెడ్డి. ఇప్పుడు మనం లైవ్లో మాట్లాడుకుంటుంది ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ప్యారలల్ లైవ్ ఇస్తున్నాను. కొణిదెల నాగబాబు గారి గురించి, ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా అని సోషల్ మీడియా అంతా చాలా జరుగుతూ ఉన్నాయి. అది నిజమా అబద్ధమా? పోటీ చేస్తున్నారా, చేయట్లేదా? చేస్తే ఆయనకు ఉన్న అర్హతలు ఏంటి, చెయ్యకపోతే ఎవరు పోటీ చేయొచ్చు? దీని మీద మనం మంచి అనాలిసిస్ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మీరు మా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక ఛానల్ మెయింటైన్ చేయడానికి మాత్రమే, డబ్బుల కోసం కాదు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే డౌన్లోడ్ చేసుకొని మా వీడియోస్ని మీ యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోండి. నో కాపీ రైట్ ఎట్ ఆల్. రైట్, మిగతాది మన ఎవరైతే ఫేస్బుక్లో చూస్తున్నారో వారందరూ దయచేసి యూట్యూబ్ లింక్ షేర్ చేస్తాం, దాంట్లో చూడండి, అలానే షేర్ చేయండి. మా వ్యూస్ మీకు నచ్చినా నచ్చకపోయినా, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఫాలో అవ్వండి మా ఛానల్ని. అలానే వైసీపీ ఇతర పార్టీలు కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కారణం, బూతులు ఏమీ లేకుండా చాలా పద్ధతిగా సద్విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని కావచ్చు, రేపు రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు, తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ప్రశ్నిస్తానికే మేము ఉన్నాం. సో మీరు కూడా రేపు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, వైసీపీ వారు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా కూటమి తరఫున ఖచ్చితంగా పాజిటివ్గా మాట్లాడతాం. ఇప్పుడున్న గవర్నమెంట్కి అగైనెస్ట్గా మాట్లాడతాం, తప్పులు ఉంటాయి. అంతేగాని వల్గర్ పదజాలం ఇలాంటివి మేము మాట్లాడడం. రైట్, టాపిక్లోకి వెళ్దాం. నాగబాబు గారు, కొణిదెల నాగబాబు గారు, స్వయానా శ్రీ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్, అన్నయ్య నాగబాబు గారు, ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారా అని నన్ను చాలా మంది అడిగితే, రైట్, ముందుగా అనకాపల్లి నియోజకవర్గం నాకు తెలిసిన దగ్గర నుంచి 2009, ఎందుకు 2009 నుంచే స్టార్ట్ చేస్తున్నానంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు. అప్పట్లో ఆ నియోజకవర్గం హాట్ టాపిక్. చివరి వరకు అల్లు అరవింద్ గారు సబ్బం హరికి పోటీ ఇచ్చారు. స్వర్గస్థులయ్యారు ఆయన, సబ్బం హరి గారు. ఆయనకి బాగా గట్టిగానే పోటీ ఇచ్చారు. బట్ చివరాఖరులో సబ్బం హరి గారి చేతుల్లో మన అల్లు అరవింద్ గారు కావచ్చు, అలానే టీడీపీ ప్రకాష్ రావు గారు అప్పట్లో, వారిద్దరు కూడా ఓటమి పాలయ్యారు. భారీ మార్జిన్ అయితే కాదు, కేవలం 60-70 వేల మార్జిన్తోనే ఓటమి పాలయ్యారు. టీడీపీ అయితే ఒక 50,000 ప్లస్ ఓట్స్తో ఓడిపోవడం జరిగింది. ఓ ఎంపీ ఎలక్షన్స్లో 50,000, 1 lakh అనేవి చాలా తక్కువ అనేది నా అభిప్రాయం. హవెవర్, ఒక్క ఓటైనా ఓటే. రైట్, ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశానికి మంచి బలం ఉంది. సేమ్ టైం సరైన క్యాండిడేట్ని పెడితే జనసేనకు కూడా మంచి బలం ఉంది. ఎగ్జాంపుల్, ప్రజారాజ్యం తరపున ఆ రోజు మంచి క్యాండిడేట్ అల్లు అరవింద్ గారు. ఆయన మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, చాలా నెగిటివ్ ప్రోపగండా చేశారు. నిజమా అబద్ధమా పక్కన పెడితే, ఎన్నో నెగిటివ్గా ప్రోపగండా చేసినా సరే, రైట్, ఫేస్బుక్లో వాళ్ళు అందరూ షేర్ చేయండి, అలానే రిమైండ్ యూట్యూబ్లో చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో ఏ డబ్బులు వచ్చినా యూట్యూబ్లో అవి ప్రజలకే ఇస్తా. దట్స్ నా ప్రామిస్ అండి అది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఫేస్బుక్ లైవ్ కట్ చేశాను, రిమైండ్ యూట్యూబ్లో చూస్తారు. ఆ రోజు అల్లు అరవింద్ గారు 2,95,000 దగ్గరగా ఓట్లు వచ్చాయి. అంత నెగిటివ్ ప్రోపగండా, చిరంజీవి గారి మీద నెగిటివ్ ప్రోపగండా, బ్లడ్ అమ్ముకున్నారని, దాంట్లో కూడా వచ్చాయంటే క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్కి సమర్థత ఉంది. స్వయానా చిరంజీవి గారి ఫ్యామిలీ కాబట్టి అన్ని ఓట్లు వచ్చాయి, దగ్గరగా ఓడిపోయారు. కారణం, తెలుగుదేశం భారీగా ఓట్లు చీల్చింది. అదే తెలుగుదేశం ప్రజారాజ్యం కలిసి ఉన్నట్టయితే కాంగ్రెస్కి డిపాజిట్లు వచ్చేటివి కాదు. కానీ ఈ రోజున ఇలా
మీరు చూడండి, తెలుగుదేశం అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం కలిసి ఉన్నట్టయితే దగ్గర దగ్గర 6 లక్షల చిల్లర ఓట్లు వీళ్ళకి వచ్చాయి. వాళ్ళకి వచ్చింది కేవలం కాంగ్రెస్ కి 3,70,000 వరకే వచ్చాయి. అంటే ఎంత బలంగా ఉన్నారో మీరు చూసారా. అలానే 2014లో జనసేన పోటీ చేయలేదు. పోటీ చేయకుండా మనకి తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. సంపూర్ణంగా సపోర్ట్ చేయటం వల్ల అక్కడ 2014లో ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు చూడండి, జనసేన సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ, అందుకే ఇందాక చెప్పాను 6 లక్షల దగ్గర అండి. జనసేన పార్టీ సపోర్ట్ చేయటం వల్ల 5,70,000 దాకా ముత్తంశెట్టి శ్రీనివాస్ ఆయనకి వచ్చాయి. ఇంతకు మీకు చిన్న డౌట్, ముత్తంశెట్టి శ్రీను అంటే ఎవరు అని కదా. అందరికీ ముత్తంశెట్టి శ్రీను అంటే తెలియదు. ముత్తంశెట్టి కృష్ణారావు గారి బ్రదర్ అవంతి శ్రీనివాస్, అవంతి కాలేజీల చైర్మన్ అవంతి శ్రీనివాస్ అంటే అందరికీ తెలుసు. గంట అరగంట అంటుంటారు ఆయన, అలా అన్నా కూడా మీకు తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో తెలుగుదేశం పార్టీ తరఫున నుంచొని 5,70,000 ఓట్ల వరకు తెచ్చుకొని గెలిచారు ఆ రోజున. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థిగా, అంటే బీజేపీ కూడా ఉన్నది. ఆ రోజున గుడివాడ అమర్నాథ్ కూడా భారీగా ఓట్లు వచ్చాయండి, 5,20,000. ఎందుకంటే జగన్ ప్రభంజనం ఉంది ఆ రోజున. అలానే మీరు మొన్న 2019 ఎలక్షన్లో చూస్తే జగన్ ప్రభంజనం భయంకరంగా ఉంది. దానికి తోడు జనసేన సపరేట్ గా పోటీ చేసింది. క్యాండిడేట్ చింతల పార్థసారథి గారు జనసేన తరఫున చూస్తే అక్కడ ఆయనకి 80,000 చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి. వీరికి సత్యవతి గారికి 5,90,000 ఓట్లు వచ్చాయి. 6 లక్షల దాకా వచ్చాయి ఆవిడకి. చాలా భారీ ఎత్తున వచ్చింది వైసీపీకి. ఎందుకంటే వైసీపీ గాలి వీచింది, ఈ రోజున గాలి కొట్టేసింది. కాబట్టి వైసీపీ గాలి లేదు, నార్మల్ గా ఉంది, ఫైట్ ఉంది డెఫినెట్ గా. సో అనకాపల్లిలో ఎవరు పోటీ చేస్తే బాగుంటది? మరి జనసేనకి 80,000 ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశానికి కూడా అధారి ఆనంద్ కుమార్ గారు, ఆయనకి 5 లక్షల దాకా ఓట్లు వచ్చాయండి దగ్గర. మరి అనకాపల్లిలో 5 లక్షల ఓట్లు వచ్చాయి కదా, వారికే సీటు కేటాయించవచ్చు కదా, అప్పుడు బలం ఎక్కువ ఉంటది కదా. అంటే మీరు ఆ లెక్కన అనుకుంటే పొత్తుల్లో జనసేనకి చాలా తక్కువ ప్లేసుల్లో వచ్చాయి. కారణం అసలు పూర్తిగా మద్యం, డబ్బు, బిర్యానీ ఇవేం పంచకుండా నీతి నిజాయితీ నిప్పు అనుకుంటా రాజకీయం చేశారు. ఈసారి అవన్నీ విలువల్ని ఉన్న రాజకీయాన్ని రాజకీయంగా చేస్తున్నారు జనసేన. అండ్ సింగిల్ గా వెళ్ళటం కూడా, వైసీపీ గాలి సింగిల్ గా వెళ్ళటం కూడా అక్కడ బాగా ఇంపాక్ట్ అయ్యింది. ఈసారి తెలుగుదేశంతో వెళ్ళడం వల్ల ఆల్రెడీ మీరు అల్లు అరవింద్ గారు చూడండి, అల్లు అరవింద్ గారు ఆయన నుంచున్న టైంలో ఎంత స్థాయిలో బలం ఉందో. ఈసారి తెలుగుదేశంతో కలవడం వల్ల ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో, కొత్త జిల్లాలు పక్కన పెట్టండి, పాత జిల్లాల గురించి మాట్లాడుతూ ఉన్నా, ఇలాంటి జిల్లాల్లో జనసేన బలం చాలా బలంగా ఉంది. ఎవ్వరు కాదనలేరు దీన్ని, అవునా కాదా? మరి అంత బలం ఉన్న జనసేన పార్టీ అక్కడ సీటు ఆశించడంలో తప్పుందా? తప్పు లేదు. అలా అనుకుంటే 2వ ప్లేసులు 1, 2 వచ్చాయి, అన్ని తెలుగుదేశంకే వచ్చాయి. అలా అని 1, 2 సీట్లే ఇస్తారా? ప్రాబ్లం ఉందా? అలా అని 1, 2 సీట్లు ఇవ్వరు కదా. సీట్లు కోరుకున్న ఇద్దరు అధినాయకుల మధ్య జరుగుతున్నాయి చర్చలు, దాన్ని బట్టే ఇస్తారు కదా. 2వ స్థానం రావచ్చు, 3వ స్థానం రావచ్చు. కానీ అక్కడ క్యాండిడేట్ గా నాగబాబు గారు ఉంటే, మీరు చూడండి నర్సాపురం పెద్దగా మా ఇంపాక్ట్ ఏం లేదు, కానీ నాగబాబు గారు చివరి నిమిషాన వచ్చి నుంచున్నారు కాబట్టి నర్సాపురంలో 2,50,000 ఓట్లకు పైగా ఆయన తెచ్చుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా నాగబాబు గారు ఓటమి చెందినా, ఎందుకంటే సింగిల్ గా వెళ్ళడం, మేము డబ్బు లేని నిప్పు నిజాయితీ పాలిటిక్స్ చేయటం, చివరి క్షణాన మమ్మల్ని కొంత దెబ్బ కొట్టడం కూడా ఇంపాక్ట్ అయింది, నాగబాబు గారి ఓటమి కారణమైంది. కానీ అనకాపల్లి లాంటి
చాలా ఉధృతంగా జనసేన చిరంజీవి గారు, ప్రజారాజ్యం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, లేదా కాపు కులస్తులు అత్యధికంగా ఉండే ఆ నియోజకవర్గాన తెలుగుదేశం జనసేన కలిసిన చోట మన నాగబాబు గారికి ఇస్తే, వెల్ నోన్ పర్సన్, అందరికీ తెలిసిన పర్సన్, స్వయాన మా అధినాయకుడి సోదరుడు, మంచి చేసే గుణం ఉంది, అందరికీ తెలిసిన పర్సన్. ఒక్క మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక్క మీటింగ్ లో అక్కడ ఉంటే, నాగబాబు గారు చెప్తున్నా అండి, రాసుకోండి, 2 లక్షల పైగా మెజారిటీతో గెలవకపోతే అప్పుడు అడగండి. అలాంటి వెల్ నోన్ పర్సన్ కి ఆ సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా నాగబాబు గారు విజయకేతనం, అవతల వారికి దారుణమైన పరాజయం ఖచ్చితంగా జరుగుతుంది అని మేము విశ్వసిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండ్ నారా లోకేష్ గారు, సార్ ప్లీజ్ కన్సిడర్ దిస్ అనకాపల్లి సీట్ టు జనసేన పార్టీ. సార్ ఇక్కడ మనకి త్యాగాలు అవసరం అండి. అనకాపల్లి మీరు ఆల్రెడీ కొంత నాకు తెలిసిన వ్యక్తి, ఆయనకి ఇచ్చారని టాక్ నడుస్తుంది. సో నాగబాబు గారికి ఇంకా ఇచ్చారా లేదా అధికారిక ప్రకటన లేకపోయినా ఊహా జనిత లేదా నాకు తెలిసినంత వరకు జనసేనకి ఇవ్వాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు బలంగా. ఎందుకంటే సార్ ఓట్లు చేలాలి, ఓట్లు అక్కడి నుంచి వచ్చే ఓట్లు చేలాలి అన్నది వైసీపీ వ్యూహం. ఓట్లు చేలకుండా స్ప్లిట్ అవ్వాలి, అటు నుంచి కంప్లీట్ గా తెలుగుదేశం జనసేనకి వైసీపీ ఓట్లు స్ప్లిట్ అవ్వాలంటే ఇలాంటి నిర్ణయాలు కొన్ని చాలా అవసరం సార్. ముఖ్యంగా నాగబాబు గారు లాంటి వ్యక్తులకి ఇవ్వటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మీ పార్టీ తెలుగుదేశం పార్టీకి, అలానే జనసేన పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది. కారణం ఓట్లు అనేవి బదిలీ అవుతాయండి, అట్నుంచి ఇటు ఖచ్చితంగా బదిలీ అవుతాయి. లేదనుకోండి తెలుగుదేశం వారు జనసేనకి వేరు, జనసేన వారు తెలుగుదేశానికి కూడా వేరు, మాకు సీట్లు ఇవ్వట్లేదు, మా ముఖ్య నాయకులకి కోరుకున్న చోట అడిగిన చోట్ల ఇవ్వట్లేదు అన్న భావన కార్యకర్తల్లో రానివ్వకండి. మనం రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. అలాంటప్పుడు కొన్ని త్యాగాలు అవసరం సార్. ఈ త్యాగాలు రెండు వైపులా చేయాల్సిన అవసరం ఉంది. బలమైన నాయకులు, ముఖ్యమైన నాయకులకి అడిగిన చోట్ల ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లోకేష్ గారు కావచ్చు, మీరు కావచ్చు, మీ పార్టీ అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇలాంటి చాలా మంది ముఖ్య నాయకులకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలానే మా పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు, అఫ్ కోర్స్ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలానే మా జనరల్ సెక్రటరీ నాగబాబు గారు, ఇలాంటి వారందరికి కూడా అడిగిన చోట్ల, కోరుకున్న చోట్ల, అంటే బలం, భయంకరమైన బలం ఉన్న నాగబాబు గారు లాంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, తెలుగు బాగా మాట్లాడతారు, మంచి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, లా అంతా తెలుసు. పార్లమెంట్ లో ఉంటే ఎలా ఉంటుందో, జనసేనకి ఎంత బలం ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి జనసేన నాయకులు కూడా. నేనైతే బలంగా కోరుకుంటున్నా, మా నాగబాబు గారు అనకాపల్లి నుంచి పోటీ చేయాలి. ఆయన ఖచ్చితంగా చంద్రబాబు గారిని, మన లోకేష్ బాబు గారిని వెళ్ళి, మనోహర్ గారు, వీళ్ళందరూ మా అధ్యక్షులు కళ్యాణ్ గారు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఒప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కేవలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని నేను చెప్పనండి. అధికారికంగా ప్రకటన రాకపోయినా జనసేన అడుగుతుంది ఈ సీట్ జనసేన అడుగుతుంది. అనకాపల్లి మాకు చాలా బలం ఉన్న స్థానం. ఇలాంటి స్థానంలో మా నాగబాబు గారు లాంటి స్వయాన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారికి అన్న, మా అందరికి నాగబాబు గారు, మనందరికీ జబర్దస్త్ నుంచి ఆయన స్వయంగా చాలా ఫేమస్ అయిన వ్యక్తి. ఈ రోజున ఆయన లేకపోతే జబర్దస్త్ ఎలా ఉందో చూస్తున్నాం. సో అలాంటి వ్యక్తి దయచేసి కన్సిడర్ చేస్తే ఎంతో బాగుంటుంది. చాలా చక్కగా మాట్లాడతారు, ఎంతో మంచి నాలెడ్జ్ ఉంది. చిన్నపాటి కోపం తప్ప మంచి ప్రేమ, అభిమానం. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా నేను అనుభవించా. అప్పుడప్పుడు కోపడతారు కానీ అంటుంటారు, కానీ ఆయన చూపించే ప్రేమ నేను అనుభవించా. ఎన్నిసార్లు కలుస్తాను, ఫోన్ చేసి విష్ణు ఎక్కడున్నావు, ఎంత తమ్ముళ్ళలాగా మాట్లాడతారు. సో ఎవరినైనా, నన్నే కాదండి, పిలుస్తారు అంత ఆప్యాయంగా ఆయనతో ఉంటే. అది బయట వాళ్ళకి తెలియదు. అరుస్తుంటారేంటి నాగబాబు గారు, ఇలా మాట్లాడుతుంటారేంటి అని అనుకుంటారు. కానీ
బయట వాళ్ళకి తెలియదు. ఆయనతో క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి బాగా తెలుసు ఎంత ఫ్రీగా ఉండొచ్చు అంటే నాగబాబు గారితో. అరే ఆయన ఒక చిరంజీవి గారి తమ్ముడా అంత లెవెల్లో ఏం చూపించాను. చాలా డీసెంట్గా ఉండే వ్యక్తి. ఎంత ఫ్రీగా, నేనైతే అన్నయ్య అంటే సరదాగా ఇట్ట కూర్చుంటా, కాలు మీద కాలు వేసుకుని కూడా కూర్చున్నా ఆయన దగ్గర. అసలు ఫీల్ అయ్యేవాడు ఆయన, అంత మంచి వ్యక్తి. అరే వీడేంది నా ముందు కాలు మీద కాలేసి కూర్చున్నాడు, వీడెంత, వీడి స్థాయి ఎంత అని ఎప్పుడు అనుకోడు. అది నాగబాబు గారి క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి, అలాంటి మంచి మైండ్ సెట్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు. అలాంటి వ్యక్తికి పార్లమెంట్లో ఉంటే గడగల్లాడిస్తాడు సార్. మన కూటమి తరపున గడగల్లాడిస్తాడు. మన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి మేము ఖచ్చితంగా ఓకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఏదైనా పెద్దలు మీరు అందరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఒక ఆయన అంటే నాకు ఇష్టంగా అంటే ఆయనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నా, మంచి మనిషి కాబట్టి. పక్కన పెడితే మన కూటమికి 10 సంవత్సరాలు చెదిరిపోకుండా అలానే ఉండాలి. ఏ శత్రువు వచ్చినా కూటమి విడిపోకూడదు. మంచి మనసుతో అందరూ పనిచేయండి, మంచి భావంతో పనిచేయండి. జై తెలుగుదేశమే కాదండి, జై జనసేన, జై తెలుగుదేశం అనండి. జై జనసేననే కాదండి, జై జనసేన, జై తెలుగుదేశం అని కూడా అనండి. తెలుగుదేశం వాళ్ళు జనసేన అంటే జనసేన పార్టీకి అమ్ముడుపోయినట్టు కాదు. జనసేన వాళ్ళు తెలుగుదేశాన్ని జై తెలుగుదేశం అంటే తెలుగుదేశానికి అమ్ముడుపోయినట్టు కాదు. ఎవరి కార్యకర్తలు వారికి ఉన్నారు, ఎవరి బలాన్ని వాళ్ళు పెంపొందించుకోండి. మధ్యలో వస్తారు చాలా మంది చెడగొట్టడానికి, ఈ రిలేషన్, ఈ బాండింగ్ ని చెడగొట్టడానికి. కానీ నాలాంటి వాళ్ళు ఉంటారు బాండింగ్ చెడిపోకుండా ఈ చెత్తగాళ్ళని పక్కన పంపించేయడానికి. ఓకే, అది చెడిపోయే క్వశ్చనే లేదు, చెడిపోనివ్వను. కలిసి వెళ్ళాలి, రాష్ట్రం బాగుండాలి, మంచి రాజధాని రావాలి, పోలవరం కంప్లీట్ అవ్వాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి, సాఫ్ట్వేర్, ఐటీ హైదరాబాద్లోనే కాదు, బెంగళూరులోనే కాదు, చెన్నైలోనే కాదు, మన అమరావతిలో ఉండాలి, మన వైజాగ్లో కూడా ఉండాలి, అలానే తిరుపతిలో కూడా ఉండాలి. ఇలాంటివన్నీ అభివృద్ధి జరగాలి అంటే మన జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక 10 సంవత్సరాల పాటు చక్కగా ఉండాలని అందరూ కోరుకోండి. మనసా వాచ కర్మేనా కోరుకోండి. నేను నాగబాబు గారికి సపోర్ట్ చేస్తున్నానంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఏమంటారు బ్రదర్ ఆఫ్ చిరంజీవి ఆర్ బ్రదర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కాదండి. తన గట్స్, తన నాలెడ్జ్ అన్ని చాలా ఉన్నాయి. సో మీరు అందరూ అవన్నీ చూడాలి. ఖచ్చితంగా బాబు గారు అనకాపల్లిలో ఉంటే చాలా భారీ మెజారిటీతో గెలుస్తారు. దాని గురించి మా నాయకులు అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటివి జరిగినప్పుడు కార్యకర్తల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా, అరే మా నాగబాబు గారికి ఇచ్చారు, మా మనోహర్ గారికి కోరుకున్న చోట ఇచ్చారు, కళ్యాణ్ గారికి అడిగిన చోట ఇచ్చారు. ఇవన్నీ చాలా అభిమానులు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉంటారు, మినిస్టర్లుగా కూడా ఉంటారు. అవసరమైన దగ్గర బీజేపీ కూడా వస్తుందని టాక్ వస్తే మన నాగబాబు గారు, మన బాబు గారు మినిస్టర్గా కూడా ఉండే అవకాశం ఉంది, సెంట్రల్ మినిస్టర్గా. సో అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలి. అన్నయ్య, ఐ హోప్ మిమ్మల్ని పార్లమెంట్లో చూడాలనుకుంటున్నా, చూస్తానని అనుకుంటున్నా. చూద్దాం. థ్యాంక్ యూ.